తిరుపతి జిల్లా వెంకటగిరిలో వైసీపీ నిరసన చేపట్టింది. టీటీడీ చైర్మన్ తొలగించాలంటూ ఆ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా టీటీడీ చైర్మన్ వ్యవహరిస్తున్నాడంటూ నిరసన తెలిపారు. కూటమి ప్రభుత్వం బీఆర్ నాయుడుని టీటీడీ చైర్మన్ పదవి నుంచి వెంటనే తొలగించాలంటూ డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో వైసీపీ నిరసనలు చేపట్టింది. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడును ఆ పదవి నుంచి తక్షణమే తొలగించాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. ఆముదాల వలస వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడును వెంటనే పదవి నుంచి తొలగించాలంటూ కడప జిల్లా బద్వేల్ పట్టణంలో వైసీపీ కార్యకర్తలు నిరసన ర్యాలీ నిర్వహించారు. పట్టణంలో శ్రీదేవి భూదేవి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి 101 టెంకాయలను కొట్టారు. తిరుమల పవిత్రతను కాపాడాలంటూ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు వైసీపీ నాయకులు. సార్ ఒక్కరు అనంతపురం జిల్లా గుంతకల్లు శ్రీవారి ఆలయం ఎదుట వైసీపీ నేతలు నిరసనకు దిగారు. బీఆర్ నాయుడుని టీటీడీ చైర్మన్ పదవి నుంచి వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఎదుట వైసీపీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ముందుగా ఆలయంలో శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం టీటీడీ చైర్మన్ ను పదవి నుంచి తొలగించాలని నినాదాలు చేశారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల పవిత్రతను కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యతన్నారు వైసీపీ నాయకులు. బీఆర్ నాయుడు రాజీనామా చేసేంత వరకు కూటమి ప్రభుత్వంపై తాము ఒత్తిడి చేస్తామని పేర్కొన్నారు. కోట్లాది మంది భక్తులు వచ్చే ఆలయ చైర్మన్ నిష్ఠగా ఉండాలని తెలిపారు వైసీపీ నాయకులు. సర్పంచులు, మండల నాయకులు, గ్రామ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు తిరుపతి తిరుమల దేవస్థాన ప్రతిష్టకు దెబ్బతీస్తున్న టీటీడీ చైర్మన్ వెంటనే కూటమి ప్రభుత్వం టీటీడీ చైర్మన్ వెంటనే తిరుమల పవిత్రతను కాపాడాలని బీఆర్ నాయుడుని టీటీడీ చైర్మన్ గా తొలగించాలని కోరుతూ రాజమండ్రిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజమండ్రి కంబాల చెరువు సమీపంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. టీటీడీ చైర్మన్ రాజీనామా చేయాలని కోరుతూ శాంతియుతంగా నిరసన తెలిపారు. బీఆర్ నాయుడు చైర్మన్ అయిన తర్వాత అనర్థాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే టీటీడీ చైర్మన్ ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు వైసీపీ కార్యకర్తలు.
ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు కలిగినటువంటి ఇటువంటి పుణ్యక్షేత్రంలో అటువంటి వ్యక్తిని మరి కొనసాగించడం పట్ల అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాబట్టి ఎప్పటికైనా ప్రభుత్వం ఆయన మీద వచ్చినటువంటి ఏవైతే అసభ్యకరమైనటువంటి మరి వీడియోలు ఉన్నాయో వాటి మీద తక్షణమే మరి ఏవైతే మరి విచారణ ఉందో ఆ విచారణ చేపట్టాలి. ఇమీడియట్లీ అతను బర్తరఫ్ చేయాలి. బర్తరఫ్ చేసిన తర్వాత విచారణ చేపట్టి అతని మీద ఉన్నటువంటి ఆరోపణలన్నింటినీ కూడా ప్రజలకు తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉందని మాత్రం వైఎస్ఆర్సీపీ. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వైఎస్ఆర్సీపీ ఆందోళన నిర్వహించింది. టీటీడీ చైర్మన్ వెంటనే రాజీనామా చేయాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి పెద్ద ఎత్తున ర్యాలీగా పుంతలో ముసలమ్మ తల్లి ఆలయానికి వెళ్లారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బిఆర్ నాయుడు రాజీనామా చేయాలని, టీటీడీ పవిత్రతను కాపాడాలని నినాదాలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆలయానికి బిఆర్ నాయుడు లాంటి వ్యక్తి చైర్మన్ గా ఉండడానికి అర్హుడు కాదన్నారు వైసీపీ నేతలు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా కూటమి ప్రభుత్వం పనితీరుందని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? అలిపిరిలో మానుషుల యాక్సిడెంట్ నేను బతుకున్నానంటే వెంకటేశ్వర స్వామి దైత్యం అన్నారు. వెంకటేశ్వర స్వామి పవిత్రను కాపాడే హక్కు, ఆ బాధ్యత మీకు లేదా? తప్పు చేసేటట్టు మీకు తెలదా? మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఉన్నవా? అక్కడ వీడియోలు కనపడతలేదా? మీరు ఎందుకు ఆయన పదవి నుంచి తొలగించరు? ఇవాళ తిరుపతి దేవస్థానానికి ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ను, ఎంతో భక్తి శ్రద్ధలు ఉన్నటువంటి వ్యక్తిను, అలాంటి వాళ్ళు మీరు అప్లై అక్కడ చైర్మన్ పదవి వాళ్ళు తప్ప మీరు ఎవరికి పడితే ఆడికి ఇచ్చేసి అడిగో క్యారెక్టర్ లేనివాడికి ఇచ్చేస్తే ఆ పవిత్రత ఎలా కాపాడతారని నేను అడుగుతున్నా. పల్నాడు జిల్లా అమరావతి మండలం వైకుంఠపురంలో వైసీపీ ఆందోళన బాట పట్టింది. టీటీడీ చైర్మన్ ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు ఆ పార్టీ నేతలు. వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద పూజలు చేసేందుకు వెళుతున్న పెదకూరపాడు వైసీపీ ఇన్ఛార్జ్ నంబూరు శంకర్రావును అడ్డుకున్నారు బీజేపీ నేతలు. ఆలయంలో పూజల కంటే ముందు ప్రెస్ మీట్ నిర్వహించేందుకు రెడీ అవుతుంటే అడ్డుకున్నారు పల్నాడు జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు ఆలోకం సుధాకర్. ఇక్కడ మాట్లాడొద్దు అనడంతో బీజేపీ వైసీపీ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. 10 కోట్ల రూపాయలు ఎవరు ఇచ్చారు? మీరు చెప్పి వద్దండి ఆగో, మీరు రమ్మంటే మేము చెయ్యం, మా పని మేము చేస్తున్నాం. మీరు తెలిసే ప్రజాప్రతినిధిగా మీరు అభినందించాలి తప్ప ఇక్కడ విమర్శించాలి. బిఆర్ నాయుడు కావచ్చు, ఎమ్మెల్యే ప్రవీణ్ గారు కావచ్చు, కర్నూలు జిల్లా పత్తికొండలో వైసీపీ నేతలు నిరసన బాటపట్టారు. వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. టీటీడీ చైర్మన్ తొలగించాలని డిమాండ్ చేశారు. బిఆర్ నాయుడు వ్యవహార శైలిపై వైసీపీ నాయకులు, కార్యకర్తలు మండిపడ్డారు.
అసభ్యకరంగా ప్రవర్తించినందుకు ఆయన పెట్టిన చంద్రబాబు నాయుడికి జ్ఞానోదయం కలిగి అసభ్యకరంగా ప్రవర్తించినందుకు ఆయన పెట్టిన చంద్రబాబు నాయుడికి జ్ఞానోదయం కలిగి కడప జిల్లా పులివెందులలో వైసీపీ నిరసన పూజలు చేసింది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వ్యవహార శైలికి నిరసన తెలిపింది. పట్టణంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో 101 టెంకాయలు కొట్టి స్వామివారికి వైసీపీ నేతలు ప్రత్యేక పూజలు చేశారు. బీఆర్ నాయుడు అనైతిక కార్యకలాపాలు, ఆయన వ్యవహార శైలితో టీటీడీ పవిత్రతను దెబ్బతీస్తున్నారని, ఆయనకు మంచి బుద్ధి ప్రసాదించాలని పూజలు చేశారు. ఆయన్ను చైర్మన్ పదవి నుంచి వెంటనే తొలగించి టీటీడీ పవిత్రతను కాపాడాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో వైసీపీ కార్యకర్తలు నిరసన చేపట్టారు. శ్రీ వెంకటాచల స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. టీటీడీ చైర్మన్ తొలగించాలని డిమాండ్ చేశారు. వాస్తవాలు ప్రజలకు తెలిసేలా కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు వైసీపీ నాయకులు. బీఆర్ నాయుడు వ్యవహార శైలిపై మండిపడ్డారు. తిరుమల పవిత్రతను కాపాడాలని కోరుతూ ఒంగోలులో వైసీపీ ఆందోళన నిర్వహించింది. టీటీడీ చైర్మన్ ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు ఆ పార్టీ నాయకులు. ఒంగోలులోని చెన్నకేశవ స్వామి దేవాలయం వద్ద నిరసన చేపట్టింది. టీటీడీ చైర్మన్ ను తొలగించాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. చెన్నకేశవ స్వామి గుడి ముందు కొబ్బరికాయలు కొట్టారు. సీఎం చంద్రబాబు హిందువుల మనోభావాలు దెబ్బతీయొద్దన్నారు. టీటీడీ చైర్మన్ ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు వైసీపీ కార్యకర్తలు. కర్నూలు జిల్లా వ్యాప్తంగా వైసీపీ కార్యకర్తలు నిరసనలు కొనసాగాయి. తిరుమల పవిత్రతను కాపాడాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. టీటీడీ చైర్మన్ ను పదవి నుంచి తొలగించాలని వైసీపీ నేతలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఉన్నటువంటి ఆ మంచి అభిప్రాయము, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తి కావచ్చు, మంచి అభిప్రాయం కావచ్చు, డ్యామేజ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అంత అనైతికంగా ఉన్నటువంటి వ్యక్తిని, అంత స్త్రీలోని ఇతర మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకొని అనైతికంగా ప్రవర్తించేటువంటి వ్యక్తిని మీరు ఆ పదవిలో ఎట్లా కొనసాగిస్తారు? మీరు మీ పక్కన పెట్టుకొని ఎట్లా తిరుగుతారు? కాబట్టి ఇప్పటికైనా మీరు బీఆర్ నాయుడు గారిని
తొలగించాలని చంద్రబాబు నాయుడు గారికి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆల్రెడీ తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు కల్తీ నెయ్యి లడ్డు గురించి మన దేశ ప్రతిష్టను, మన తిరుమల వెంకటేశ్వర స్వామి పవిత్రతను ప్రపంచ వ్యాప్తంగా వీళ్ళు అపవిత్రం చేసినారు. అటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలోనే మళ్ళీ ఈ రోజు బిఆర్ నాయుడు గారు చేస్తున్న అసాంఘిక కార్యకలాపాలను చూసి చూడనట్లు పోతూ మన ఈ కూటమి ప్రభుత్వము ఆయన కనీసం విధుల నుంచి తొలగించడం గానీ, లేదంటే ఆయన గురించి ఏమైనా ఎక్స్ప్లెనేషన్ తీసుకోవడం గానీ ఏం చెయ్యకుండా ఇంకా ఆయన విధుల్లో కొనసాగిస్తూ ఆయన వెనకబడి పెట్టుకొని తిరుగుతూ నీచమైన సంస్కృతి కలిగిన ఒక వ్యక్తిని పక్కన కూర్చోబెట్టుకుని మనము దేవుడికి పూజలు చేస్తా ఉంటే చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది? మరి మన సభ్యత ఏమి, సంస్కారం ఏమి, హిందువుల మనోభావాలు ఎలా ఉంటాయన్న కనీస ఆలోచన కూడా చేయకుండా అటువంటి వ్యక్తులను వెంటబెట్టుకు. నంద్యాలలో వైసీపీ నాయకులు ఆందోళన నిర్వహించారు. తిరుమల పవిత్రతను కాపాడాలని డిమాండ్ చేశారు. చైర్మన్ బిఆర్ నాయుడును వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కోట వీధిలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆవరణలో వైసీపీ నేతలు నిరసన తెలిపారు. బిఆర్ నాయుడును సీఎం చంద్రబాబు వెనకేసుకొస్తున్నారని మండిపడ్డారు. అకృత్యాలను ప్రశ్నిస్తున్న వాళ్లపై కక్షపూరితంగా దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసులు నమోదు చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు వైసీపీ నేతలు. అసభ్యకరంగా ప్రవర్తించినందుకు ఆయన సరే